నంద్యాల జిల్లా డౌన్లో సిపిఎం నాయకులు నక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్థానికులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ స్థలాలను అధికారులు పేదలకు ఇచ్చి గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇక ఇప్పటికైనా పట్టణంలోని కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అలాగే టిడ్కో గృహాలను అర్హులైన పేదలకు కేటాయించాలని కోరారు. డోన్ పట్టణంలోని 32 వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఈరోజు డోన్ మున్సిపల్ కార్యాలయం ముందర కమిషనర్ కార్యాలయం ముందర ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డోన్ పట్టణంలో ప్రధానంగా ఈ డోన్ పట్టణంలో ఉన్నటువంటి అనేక వార్డులలో సీసీ రోడ్లు కాలువలు లేక ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నివసిస్తున్నటువంటి కాలనీలో తాగడానికి కూడా సరైనటువంటి సౌకర్యాలు లేని దుర్భర జీవితంలో డోన్ పట్టణంలో అనుభవిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పేద ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు, పెన్షన్లు అయితేనేమి, ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి సంవత్సరాలు గడిచినా కూడా ఈరోజు అందుకోలేని పరిస్థితుల్లో పేద ప్రజలు దాపరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. డోన్ పట్టణంలోని